మనిషి జీవితంలో తప్పనిసరి భాగం. బాధ. ఈ చిన్న మాటలో ఎంతో పెద్ద భావం దాగి ఉందో మనకు బాధ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పకుండా అనుభవించే భావమే బాధ. ఎవరైనా బాధ లేకుండా జీవిస్తున్నారని మనం అనుకుంటే అది మన ఊహ మాత్రమే, మన భ్రమ మాత్రమే, మన అనాలోచన మాత్రమే. బాధ అనేది శత్రువు కాదు. బాధ అనేది శిక్ష కాదు. బాధ అనేది మన జీవితంలో మనకు నేర్పే ఒక గంభీరమైన సందేశం, మనకు తెలియజేసే ఒక మంచి సమాధానం. బాధ ఎందుకు వస్తుంది? మనకు నచ్చినది దక్కనప్పుడు బాధ వస్తుంది. మన ప్రేమకు విలువ దక్కనప్పుడు బాధ వస్తుంది. మన నమ్మకానికి ద్రోహం జరిగితే బాధ వస్తుంది. మన కష్టాన్ని ఎవరు గుర్తించినప్పుడు బాధ వస్తుంది. కానీ నిజంగా చూస్తే బాధ బయట వాళ్ళ వల్ల కాదు, మన ఆశల వల్లే బాధ ఎక్కువగా పుడుతుంది. ఎవరిపై ఎక్కువ ఆశ పెడతామో వాళ్ళ నుంచే ఎక్కువ బాధ పడతాం, బాధని పొందుతామని మీరు గుర్తించాలి. బాధ అనేది మాటల్లో చెప్పలేని స్థితి. కొన్ని బాధలు కన్నీళ్లుగా బయటపడతాయి. కొన్ని బాధలు నిశ్శబ్దంగా మనలోనే కూరుకొని పోతాయి. బయట నవ్వుతూ లోపల ఏడుస్తూ ఉంటే వాళ్ళే ఎక్కువ బాధపడతారు. ఎందుకంటే వాళ్ళ బాధను అడిగే వాళ్ళు ఉండరు, అర్థం చేసుకునే వాళ్ళు అసలు ఉండరు. బాధ మనకి ఏమి నేర్పిస్తుంది? బాధ మనల్ని బలహీనుల్ని చేయదు. బాధ మనల్ని లోతుగా ఆలోచించేలా చేస్తుంది. బాధ లేకపోతే మనం ఎవరి విలువ తెలుసుకోలేము, మన తప్పులు గుర్తించలేము, మన ఆత్మను అర్థం చేసుకోలేము. బాధ మనకు ఓర్పు నేర్పుతుంది. బాధ మనకు సహనం నేర్పుతుంది. బాధ మనకు నిజమైన జీవితం ఏమిటో చూపిస్తుంది, తెలియజేస్తుంది. బాధలో ఉన్నప్పుడు మనం చేసే తప్పులు, మన మిస్టేకులు. బాధలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా మాట్లాడటం, కానీ మనలో మనమే చాలా మాట్లాడుకుంటాం. నేను ఎందుకు ఇలా ఉన్నాను? నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? నేను చేసిన తప్పేమిటి? ఈ ప్రశ్నలే బాధను ఇంకా పెంచుతాయి. బాధలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు మన జీవితాన్ని మార్చేస్తాయి. అందుకే బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కాదు, బాధను అర్థం చేసుకోవడం ముఖ్యం. బాధ నుంచి బయటపడటం ఎలా? బాధను దాచుకోవద్దు, బాధను అంగీకరించాలి. నాకు బాధగా ఉంది అని మనమే మనకు చెప్పుకోవటం చాలా పెద్ద ధైర్యం. ఎవరైనా వినేవారు ఉంటే మాట్లాడండి, ఎవరూ లేకపోతే మీ మనసుతోనే మాట్లాడండి. బాధతో యుద్ధం చేయవద్దు, బాధతో స్నేహం చెయ్యండి. ఎందుకంటే ఈరోజు మీ బాధే రేపు మీ బలంగా మారుతుంది. బాధ అనేది శాశ్వతం కాదు. ఈ మాట గుర్తుంచుకోండి. ఏ బాధ అయినా శాశ్వతం కాదు. ఏ చీకటైనా శాశ్వతం కాదు. ఏ కన్నీరు కూడా ఎప్పటికీ శాశ్వతం కాదు. ఈరోజు మీకు బాధగా ఉంది అంటే మీరు ఇంకా మనిషి అని అర్థం. బాధను అనుభవించే వాళ్ళకే సంతోష విలువ తెలుస్తుంది. బాధను చూసి భయపడవద్దు, బాధను చూసి పారిపోవద్దు. బాధను అర్థం చేసుకుంటే జీవితం మీకు అర్థమవుతుంది. మీరు బాధలో ఉన్నారా? అయితే మీరు ఒంటరిగా లేరు. ఈ ప్రపంచంలో మీరు బాధపడిన వాళ్ళు మీకంటే ముందు కూడా ఉన్నారు, మీ తర్వాత కూడా ఉంటారు. కానీ మీ బాధను మీరే గెలిచిన రోజు మీరు మీ జీవితాన్ని గెలిచినట్లే.